లడ్డు కూడా నాసి రకం. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు. ప్రపంచంలోనే తిరుపతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తిరుపతి అనగానే మనకు గుర్తొచ్చేది అపారమైన భక్తితో పాటు అంతులేని జన భక్తులు కూడా. అలాంటి భక్తులు ఎన్నో వేల సంవత్సరాలుగా తిరుపతి లడ్డూని పవిత్రమైన ప్రసాదంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఆ పవిత్ర ప్రసాదంలోనే కల్తీ జరిగిందని టీడీపీ నాయకులు వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యి యానిమల్ ఫ్యాట్ తో ఉందని టీడీపీ గవర్నమెంట్ గుజరాత్ కు సంబంధించిన ఒక ఏజెన్సీ కంపెనీతో కలిసి ల్యాబ్ రిపోర్ట్స్ రిలీజ్ చేసింది. కానీ వైసీపీ గవర్నమెంట్ మాత్రం దీనికి మాకు ఏ సంబంధం లేదని హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ విషయానికి సంబంధిస్తూ నారా లోకేష్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. We will ensure the best quality, zero adulteration will be maintained. తిరుపతి అనేది ఒక కలియుగ దైవస్థలంగా భావిస్తారు భక్తులు. మరి ఎలాంటి స్థలంలో ఎలాంటి పనులు ఏంటి? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్స్ లో రాయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.